రామ్ చరణ్ కానీ, అల్లు అరవింద్ కానీ, సురేఖమ్మ గారు కానీ వెళ్ళారు కదా. సో ఆ వేలు ఎందుకు చూడడం? అంటే వాళ్ళు అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అరవింద్ వెళ్ళాడు కదా. అవును, వెళ్ళారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా బాగానే అంటారు. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇంతకుముందు ఆలీ గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవ జరిగింది. తర్వాత ఏం చేస్తారు, ఇద్దరు కలిసి ఒకటి ఫిలింలో నటించడం జరిగింది. కాటం రాయుడులో ఇద్దరు కూడా కలిసి నటించారు కదా. సో అన్నీ పట్టించుకోవద్దు. మళ్ళీ రేపు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, మీరు మా మీద ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆయన ఏదో ఒక వివరణ అయితే ఇస్తారు. బట్ ఆయన పుష్ప షూటింగ్లో కొంచెం బిజీలో ఉండడం వల్ల ఆయన చెప్పలేకపోతున్నారు. మేబీ కూడా ఈ మధ్య వీళ్ళందరూ కూడా కొంచెం రెచ్చగొట్టడం కోసం ఎన్ని చేస్తారు తప్పితే పెద్ద ఏమీ లేదు. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటే. మేబీ నెక్స్ట్ టైం వస్తే అల్లు అర్జున్ కూడా మన పవన్ కళ్యాణ్ గారితో పార్టీలో జాయిన్ అయ్యి ఆయన కూడా ఏమైనా ఎమ్మెల్యేకి పోటీ చేయాలని చెప్పి మనం కోరుకోవాలి. ఇంకా చెప్పాలంటే అంటే ఇప్పుడు పుష్ప 2 కూడా పోస్ట్ పోన్ చేశారు కదా, ఈ ఇంపాక్ట్ ఏమన్నా? పుష్ప 2 పోస్ట్ పోన్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ వరకు కొంచెం పెండింగ్ ఉంది కాబట్టి అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో దానికి దీనికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల 30 కోట్ల దాకా లాస్ అని కూడా చెప్పారు. 30 కోట్లకి అల్లు అర్జున్కి ఎంతసేపు అయ్యా? గట్టిగా 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టినంటే 30 కోట్లు 40 కోట్లు పడతాయి. అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ మనకు తెలీదా? సో దానికి దీనికి ఏం పెట్టద్దు. బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడో కూడా అందరూ ఒకటే అని చెప్పి అనుకోవచ్చు.